హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని నైన్త్ క్లాస్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని నైన్త్ క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఎస్జిటి లో కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ పరంగా కానివ్వండి, ఖచ్చితంగా బిట్ అడిగేటువంటి టాపిక్. మరి నైన్త్ క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని 11th లెసన్ ఉపరితల వైశాల్యాలు మరియు ఘనపరిమాణాలు, ఉపరితల వైశాల్యాలు మరియు ఘన పరిమాణాలు, దీన్ని మనం ఇంగ్లీష్ లో అయితే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అంటాం. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. మరి ఈ 11th లెసన్ బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఈ వీడియోలో గోళము స్పియర్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు గోళాన్ని బేస్ చేసుకొని ఇచ్చాను, అదే విధంగా అర్ధగోళాన్ని బేస్ చేసుకొని కూడా ఇచ్చాను. స్పియర్, హెమిస్పియర్ ఈ రెంటిని బేస్ చేసుకొని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీకు ప్రెసెంట్ అయితే టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కొత్త బ్యాచ్ వచ్చేసరికి 22nd నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఈ రోజు వీడియో చూసినా కానీ ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. 22nd అనగా మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ మీరు 22nd తర్వాత వీడియో అబ్జర్వ్ చేసినా కానీ అప్పుడైనా కొత్త బ్యాచ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అప్పుడైనా కాల్ చేయగలరు. సో కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. ఎస్జిటి ఫుల్ కోర్స్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నాకు కాల్ చేయాల్సిన నంబర్. నా వాట్సాప్ నంబర్ 8341949272. 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే నెంబర్ 8074177322. ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఫ్రెండ్స్. ఇది 8074177322. పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తో పాటు మీ పేరు, మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా. 22nd నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, అసలు ఇక్కడ గోళము అంటేనే మనకు ఏ షేప్ లో ఉంటుంది? మీకు అంతకుముందు ఆల్రెడీ మీకు ఘన పరిమాణాలను బేస్ చేసుకొని కానివ్వండి, ఉపరితల వైశాల్యాలను బేస్ చేసుకొని కానివ్వండి, ఘనము, దీర్ఘఘనము, క్యూబు, క్యూబాయిడ్, అదే విధంగా కోన్, నెక్స్ట్ స్పియర్, నెక్స్ట్ సిలిండర్, ఇలా ప్రతి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఏదో కాన్సెప్ట్ ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. మరి గోళము అంటేనే మనకు ఏ షేప్ లో ఉంటుంది? ఒక బంతి ఆకారంలో ఉంటుంది. గోళము అంటేనే మనకు, స్పియర్ అంటేనే అది ఒక బాల్ షేప్ లో ఉంటుంది. మరి బాల్ షేప్ అంటేనే మనకు సర్కిల్ లా కనిపిస్తుంది. మరి సర్కిల్ లా కనిపిస్తుంది అంటే మనం ఇది కేంద్రము అనుకుంటే, సెంటర్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఇది మనకి ఏమవుతుంది? వ్యాసార్థము, రేడియస్ అవుతుంది. అంటే స్పియర్ లో కనిపించేటువంటి ఒకే ఒక యూనిట్ ఏంటి అంటే మనకు రేడియస్. అంటే వ్యాసార్థము అనే దాన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఫార్ములాస్ అయితే ఉంటాయి. అంటే మీకు ఫార్ములాస్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలిస్తేనే డైరెక్ట్ గా ఫార్ములా కూడా అడగచ్చు. పోయినసారి అయితే డైరెక్ట్ గా ఫార్ములానే అడిగాడు. సో మీరు డైరెక్ట్ గా ఫార్ములా అడగచ్చు, లేదా ఫార్ములాస్ తెలిస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ అయితే చేయగలరు. గోళము అంటేనే మనకు స్పియర్ షేప్ లో, స్పియర్ అంటేనే మనకు బంతి ఆకారంలో ఉంటుంది. బంతి ఆకారము అంటేనే మనకు కనిపించేటువంటి ఒకే ఒక యూనిట్ ఏంటి అంటే రేడియస్. అంటే వ్యాసార్థాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. మరి వ్యాసార్థానికి వ్యాసానికి రిలేషన్ ఏంటి? సో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మనకి ఏమవుతుంది? రేడియస్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఏ నుంచి బికి మనకి ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. ఏబి మనకి ఏమవుతుంది? వ్యాసము. దీన్ని మనం ఇంగ్లీష్ లో డయామీటర్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్. అప్పుడు ఏబి మనకి ఏమవుతుంది? 2r అవుతుంది. 2r అవుతుంది. అంటే ఇక్కడ వ్యాసార్థం ఎంతైతే ఉంటుందో దానికి రెట్టింపు మనకి ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. ఇన్ కేస్ దీని నుంచి మనం ఆర్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఇటు వస్తే ఏమవుతుంది? బై 2 అవుతుంది. కాబట్టి ఏబి బై 2. అంటే ఇక్కడ వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. డయామీటర్ లో హాఫ్ మనం రేడియస్ గా చెప్తాం. ఇది మనకు రేడియస్ కి అదే విధంగా డయామీటర్ కి ఉన్నటువంటి రిలేషన్. అంటే వ్యాసార్థానికి డబల్,
అంటే వ్యాసార్థం ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్స్ ఉందనుకోండి, వ్యాసార్థాన్ని డబల్ చేసామనుకోండి వ్యాసం వస్తుంది. వ్యాసంలో సగం చేసామనుకోండి వ్యాసార్థం అనేది ఫామ్ అవుతుంది. మనకి ఈజీగా తెలిసినటువంటిదే. మరి ఈ గోళాన్ని బేస్ చేసుకొని మనకు మొత్తము 5 ఫార్ములాస్ ఉన్నాయి. గోళము, అర్ధగోళము. ఫస్ట్ గోళాన్ని బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి, గోళము అంటే స్పియర్. మరి స్పియర్ ను బేస్ చేసుకొని చెప్పాము అనుకోండి, ఫస్ట్ వన్ ఫార్ములా ఏంటి అంటే ఉపరితల వైశాల్యము. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఉపరితల వైశాల్యము ఫార్ములా ఏమవుతుంది. నెక్స్ట్ ఈ గోళాన్ని బేస్ చేసుకొని ఘన పరిమాణము దీన్ని మనం ఇంగ్లీష్ లో అయితే ఉపరితల వైశాల్యము అంటేనే మనకు తెలిసినటువంటిదే. ఓకేనా, సర్ఫేస్ ఏరియా అంటాం. ఇంగ్లీష్ టెర్మినాలజీ పరంగా అబ్జర్వ్ చేస్తే సర్ఫేస్ ఏరియా అంటాం. అదే ఘన పరిమాణము అంటే వాల్యూమ్ అంటాం. ఈ రెండు ఫార్ములాస్ మీరు హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ అర్ధగోళాన్ని బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే, అర్ధగోళము అంటే అర్థం ఏంటి, ఇది గోళము స్పియర్ అనుకుంటే దాంట్లో హాఫ్ మనకి ఏమవుతుంది అంటే హెమిస్పియర్. దాన్ని మనం తెలుగులో అర్ధగోళము అంటాం. మరి అర్ధగోళాన్ని బేస్ చేసుకొని మీకు మళ్ళీ 3 ఫార్ములాస్ ఉంటాయి. మరి ఫస్ట్ వన్ ఏంటి అంటే వక్రతల వైశాల్యము. దీని ఫార్ములా ఏంటి, దీన్ని మనం ఇంగ్లీష్ లో అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఏమనాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ రెండవది సంపూర్ణతల వైశాల్యము. ఇంగ్లీష్ లో అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం. నెక్స్ట్ మూడవది వచ్చేసరికి ఘన పరిమాణము. దీన్ని మనము వాల్యూమ్ అంటాం. ఇవి అర్ధగోళాన్ని బేస్ చేసుకొని 3 ఫార్ములాస్, గోళాన్ని బేస్ చేసుకొని 2 ఫార్ములాస్. మరి ఒక్కసారి ఆ ఫార్ములాస్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడే చెప్పాను గోళము అంటేనే మనకు ఏం తెలియాలి, ఆర్ వ్యాసార్థాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా, రేడియస్ ను బేస్ చేసుకొని ఉంటుంది. మరి ఇప్పుడు ఫార్ములా వచ్చేసరికి ఉపరితల వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా 4πr². హైలైట్ చేసుకోండి, ఏంటి 4πr². అంటే ఇక్కడ πr² అనేది దేనికి ఫార్ములా, πr² అంటేనే మనకు వృత్త వైశాల్యం ఫార్ములా మనకు తెలిసిందే. ఇప్పుడే చెప్పాను గోళము అంటేనే ఏ ఆకారంలో ఉంటుంది అని చెప్పాను, బంతి ఆకారంలో ఉంటుంది అని చెప్పాను. బంతి అంటేనే మనకు వృత్తం గుర్తొస్తుంది, అంటే సర్కిల్ అనేది గుర్తొచ్చేస్తుంది. సర్కిల్, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. వృత్త వైశాల్యము అంటేనే ఫార్ములా ఏంటి, వృత్త వైశాల్యము అంటేనే మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటి, వృత్త వైశాల్యము అంటేనే πr². ఏరియా ఆఫ్ సర్కిల్ అంటేనే మనకు πr². మరి వృత్త వైశాల్యం ఎంతైతే ఉంటుందో దానికి 4 టైమ్స్ గోళం యొక్క ఉపరితల వైశాల్యం అయితే ఉంటుంది. అంటే గోళం యొక్క ఉపరితల వైశాల్యము అంటేనే 4 ఇంటూ వృత్త వైశాల్యం అనేది హైలైట్ చేసుకోవాలి. దట్ మీన్స్ 4πr². ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఘన పరిమాణము. మరి ఘన పరిమాణము వాల్యూమ్ అంటేనే ఫార్ములా మనకి ఏమవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. 4/3πr³. వైశాల్యము అంటేనే స్క్వేర్ సెంటీమీటర్స్ కానివ్వండి, స్క్వేర్ మీటర్స్ అంటే యూనిట్స్ అనేటివి స్క్వేర్ లో ఉంటాయి. వైశాల్యము అయితేనేమో స్క్వేర్స్ యూనిట్స్ లో ఉంటాయి. ఘన పరిమాణము అయితేనేమో యూనిట్స్ అనేటివి క్యూబ్ లో ఉంటాయి. అందుకే ఇక్కడ మనకి ఏమొచ్చింది πr³. ఘన పరిమాణము అంటేనే క్యూబ్ లో ఉంటుంది కాబట్టి πr³. వైశాల్యము అంటేనే స్క్వేర్ లో ఉంటుంది కాబట్టి πr². అయితే మనం ఇక్కడ 4/3 అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ఉపరితల వైశాల్యం ఎంతైతే ఉంటుందో దానిలో 1/3 వంతు మనకి ఏముంటుంది అంటే ఘన పరిమాణము. అంటే 4πr³ అంటే ఇక్కడ ఉపరితల వైశాల్యం కాదు, 4πr³ గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నా. 3 వేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా గోళము అంటే మనకు 2 ఫార్ములాస్ హైలైట్ చేసుకోవాలి. గోళం యొక్క ఉపరితల వైశాల్యము సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి 4πr². నెక్స్ట్ గోళం యొక్క ఘన పరిమాణము అంటేనే మనకు ఇక్కడ మనం వాల్యూమ్ చెప్తాము. ఓకేనా, గోళం యొక్క ఘన పరిమాణము అంటేనే 4πr³/3 అంటే సింప్లీ 4/3πr³. సో వైశాల్యము అంటేనే స్క్వేర్ లో ఉంటుంది, యూనిట్స్ అనేటివి ఘన పరిమాణము అంటేనే యూనిట్స్ ఎలా ఉంటాయి, క్యూబ్ లో ఉంటాయి. 4/3πr³ ఈజీగా మీరు చెప్పేయచ్చు, హైలైట్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఫార్ములాస్ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అర్ధగోళాన్ని బేస్ చేసుకొని చెప్పామనుకోండి, దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమనాలి, హెమిస్పియర్. హెమి అంటే సగము అని, అంటే దాన్నే అర్ధగోళము అంటాం. వక్రతల వైశాల్యము అంటే అర్థం ఏంటి అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఉపరితల వైశాల్యం ఎంతైతే ఉంటుందో దీంట్లో సగము. ఎందుకంటే అర్ధగోళము అని చెప్పాను కదా, అర్ధ అంటే సగం కాబట్టి ఉపరితల వైశాల్యంలో సగం మనకి ఏమవుతుంది అంటే వక్రతల వైశాల్యం. అంటే సింపుల్ ఏం చేసుకోవచ్చు 2πr².
2πr². నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం, అర్ధగోళాన్ని బేస్ చేసుకుని చెప్పామనుకోండి, వక్రతల వైశాల్యంతో పాటు వృత్త వైశాల్యం కూడా ఉంటుంది. వృత్త వైశాల్యం అంటే 2πr² + πr² ఏమవుతుంది, 3πr² అవుతుంది. 3πr² అవుతుంది. నెక్స్ట్ ఘనపరిమాణము అంటే అర్థం ఏంటి, గోళం యొక్క ఘనపరిమాణం ఎంతైతే ఉంటుందో దాంట్లో సగం, అంటే గోళాన్ని బేస్ చేసుకొని సగం చెప్తాం కాబట్టి ఇక్కడ 4/3 అని చెప్పాము. 4/3πr³. 4/3πr³. దీంట్లో సగము అంటే బై 2 వేస్తాం కాబట్టి 2 1s 2 2s క్యాన్సిల్ అయిపోతే 2/3πr³. 2/3πr³ అంటే మీకు సింపుల్ గా రెండు ఫార్ములాస్ నోటెడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే గోళం యొక్క ఉపరితల వైశాల్యము అంటేనేమో 4πr², అర్ధగోళాన్ని బేస్ చేసుకొని ఉపరితల వైశాల్యంలో సగము వక్రతల వైశాల్యం అవుతుంది కాబట్టి 4πr² సగం ఏమవుతుంది, 2πr². అంటే ఇక్కడ వక్రతల వైశాల్యము, అర్ధగోళ వక్రతల వైశాల్యము అంటే 2πr². నెక్స్ట్ గోళం యొక్క ఘనపరిమాణము అంటే 4/3πr³ అవుతుంది. మరి అర్ధగోళాన్ని బేస్ చేసుకుంటే ఆ ఘనపరిమాణంలో సగం మనకేమవుతుంది, 2/3πr³. అంటే గోళం యొక్క ఘనపరిమాణము అంటే 4/3πr³ అయితే అర్ధగోళం యొక్క ఘనపరిమాణం మనకి ఏమవుతుంది, 2/3πr³. నెక్స్ట్ అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యము అంటే వక్రతల వైశాల్యంతో పాటు వృత్త వైశాల్యం యాడ్ అవుతుంది కాబట్టి 3πr² అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ 5 ఫార్ములాస్ మీరు బాగా హైలైట్ చేసుకుంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే గోళం యొక్క వ్యాసార్థము 10.5 సెంటీమీటర్స్ అయినా దాని ఉపరితల వైశాల్యం ఎంత? ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్. సో రేడియస్ ఇచ్చాడు, సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు. సో యాక్చువల్ గా మనకు గోళం యొక్క ఉపరితల వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి, గోళం యొక్క ఉపరితల వైశాల్యము అంటే ఫార్ములా 4πr². అందుకే ఫార్ములాస్ నోటెడ్ కావాలి అని చెప్తున్నా. గోళము అంటే ఇంగ్లీష్ పరంగా తెలుసు కదా, స్పియర్. సో స్పియర్ ని బేస్ చేసుకొని సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అంటే మనకు 4πr². ఇక్కడ పై అంటే ఎంత, 22/7. దాన్ని మనము పాయింట్స్ వాల్యూస్ పరంగా చెప్పామనుకోండి 3.14. సో ఇక్కడ మనం సింప్లీ సబ్స్టిట్యూట్ చేస్తున్నా 4 ఇంటూ పై అంటే ఎంత, 22/7 ఇంటూ r². రేడియస్ ఎంత ఇచ్చాడు, 10.5 ఇచ్చాడు కాబట్టి 10.5 ఇంటూ 10.5. ఎందుకంటే ఇక్కడ మనకు స్క్వేర్ లో ఉంది కాబట్టి 10.5 ఇంటూ 10.5. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, పాయింట్ వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ అయితే చేయండి. ఫార్ములాస్ మాత్రం కొంచెం హైలైట్ చేసుకోండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ అబ్జర్వ్ చేస్తే హియర్ 7 1s 7, 7 1s 7 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ 3 ఉంటుంది. 7 5s 35, 7 1s 7 3 ఉంటుంది. సో 35 కాబట్టి 7 5s 35. హియర్ 1.5 క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు 4 into 22 అంటే ఎంత, 88. 4 2s 8, 4 2s 8 ఇంటూ 1.5 ఇంటూ 10.5. అందుకే క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది. 1.5 ఇంటూ 10.5 చేసామనుకోండి, ఫస్ట్ మీరు 1.5 సింపుల్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నా. 15 5s 75, 15 1s 15. పాయింట్ వాల్యూ పరంగా ఇక్కడ ఒక ప్లేస్ కాబట్టి మొత్తం 2 ప్లేసెస్ తర్వాత పాయింట్, అంటే ఓవరాల్ గా 15.75. 10.5 ఇంటూ 1.5 క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 15.75. అగైన్ 15.75 ఇంటూ 88, ఎందుకంటే ఇంటూ 88 చేయాలి కదా. ఇంటూ 88 చేస్తే 8 5s 40, 4 0 ఉంటుంది. 8 7s 7 8 56, 60 0 8 5 41 6, 46 6 8 1 8 1 4 ఎంత, 12. అంటే ఫస్ట్ 8 తో మల్టిప్లై చేసా, మళ్ళీ 8 తో మల్టిప్లై చేసిన అదే వస్తుంది కాబట్టి 1 2 6 0 0 0 0 6 8 3 1. ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్, 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్, 2 ప్లేసెస్ తర్వాత పాయింట్. అంటే మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 1386. ఇంకా 0.00 మనం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. యూనిట్స్ ఏంటి ఇక్కడ, సెంటీమీటర్స్. బట్ వైశాల్యం అడిగాడు కాబట్టి మనకు అదేమవుతుంది, సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1386 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు ఆ గోళం యొక్క ఉపరితల వైశాల్యం అవుతుంది. అంటే ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. పాయింట్స్ లో ఇచ్చాడు కాబట్టి ఇన్ కేస్ పాయింట్స్ లో ఇవ్వలేదు అనుకోండి, కొంచెం క్యాలిక్యులేషన్స్ మీరు ఈజీగా తగ్గించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధగోళం యొక్క వ్యాసార్థము 21 సెంటీమీటర్స్ అయినా దాని వక్రతల వైశాల్యం ఎంత, సంపూర్ణతల వైశాల్యం ఎంత, రెండు ఇచ్చాను. సో అర్ధగోళాన్ని బేస్ చేసుకొని వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటి, వక్రతల వైశాల్యము అంటేనే 2πr². అవునా, గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఎంతైతే ఉంటుందో దానిలో సగం మనకి ఏమవుతుంది అంటే వక్రతల వైశాల్యం అవుతుంది.
నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం అర్ధగోళాన్ని బేస్ చేసుకొని హెమిస్ఫియర్ ను బేస్ చేసుకొని సంపూర్ణతల వైశాల్యం మనకి ఏమవుతుంది, వక్రతల వైశాల్యంతో పాటు వృత్తం యొక్క వైశాల్యం ఉంటుంది. అంటే 2πr² ప్లస్ πr² మనకి ఏమవుతుంది 3πr². ఫార్ములాస్ అందుకే నోటెడ్ చేసుకోవాలి అని చెప్తున్నా. ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాడా, వ్యాసం ఇచ్చాడా, అది కూడా హైలైట్ చేసుకోవాలి. వ్యాసార్థం ఇచ్చాడు అనుకోండి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయడమే, ఎందుకంటే మనకి ఇచ్చింది కూడా ఫార్ములా ఏంటి, వ్యాసార్థాన్ని బేస్ చేసుకునే ఉంది కాబట్టి. ఇన్ కేస్ వ్యాసం ఇచ్చాడు అనుకోండి, వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. సో క్వశ్చన్ లో వ్యాసం ఇచ్చాడా, వ్యాసార్థం ఇచ్చాడా కొంచెము అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వ్యాసార్థం ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఫస్ట్ వక్రతల వైశాల్యం క్యాలిక్యులేట్ చేస్తున్నా. 2 ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ ఎంత ఇచ్చాడు 21 కాబట్టి 21 ఇంటూ 21, ఎందుకంటే r² కాబట్టి. హియర్ 7 1s 7 3s సింప్లిఫై చేస్తున్నా. 22 44 ఇంటూ 3 ఇంటూ 21, 3 1s 3, 3 2s 6. సో మల్టిప్లై చేస్తే 3 4s 12, 2 1 ఉంటుంది. 3 4s 12 ప్లస్ 1 ఎంత 13. 6 4s 24, 2 ఉంటుంది. 6 4s 24 ప్లస్ 2 ఎంత 26. హియర్ 2 7 7 2. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2772. యూనిట్స్ ఏంటి సెంటీమీటర్స్ లో ఉన్నాయి, వైశాల్యం కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ అర్ధగోళాన్ని బేస్ చేసుకొని వక్రతల వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే 2772 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది దీని యొక్క క్యాలిక్యులేషన్. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా బేస్ చేసుకొని చెప్తే ఫార్ములా ఏంటి 3πr². 3 ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ ఎంత ఇచ్చాడు 21 కాబట్టి 21 ఇంటూ 21. క్యాలిక్యులేషన్ 7 1s 7 3s. 3 ఇంటూ 22 66 ఇంటూ 3 ఇంటూ 21 ఎంత 63. అంటే విడివిడిగా చేస్తున్నారు అనమాట. ఒకేసారి 3 ఇంటూ 22 చేసి దాన్ని ఇంటూ 3 చేసి దాన్ని 21 చేసి అంత కొంచెం ప్రాసెస్ ఎక్కువ కాబట్టి 3 ఇంటూ 22 దట్ ఈస్ 66, 3 ఇంటూ 21 దట్ ఈస్ 63. సింప్లీ చేస్తే 3 6 18 1 ఉంటుంది. 3 6 18 ప్లస్ 1 ఎంత 19. 6 6 36 3 ఉంటుంది. 36 ప్లస్ 3 ఎంత 39. సో 8 5 1 ఉంటుంది. 1 4 ఉంటుంది. దట్ ఈస్ 4158. యూనిట్స్ సెంటీమీటర్ లో ఉంది కాబట్టి వైశాల్యము అంటున్నాం కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ అర్ధగోళాన్ని బేస్ చేసుకొని 21 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉంటే వక్రతల వైశాల్యము 2772 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సంపూర్ణతల వైశాల్యం అయితే 4158 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో క్యాలిక్యులేషన్స్ మాత్రము కొంచెం క్షుణ్ణంగా మిస్టేక్స్ లేకుండా చేయండి, మీకు టైం అనేది వేస్ట్ కాదు. నెక్స్ట్ ఒక సర్కస్ మోటార్ సైక్లిస్ట్ ఒక గోళాకార అంటే మనం దీన్ని ఇంగ్లీష్ లో అయితే హోలోస్పియర్ అంటాం. ఏమనాలి హోలోస్పియర్ ఆకృతిలో విన్యాసం చేస్తున్నాడు. విన్యాసం చేయడం తెలుసు కదా, సైక్లిస్ట్ ఇలా విన్యాసం అయితే చేస్తున్నాడు. గోళ వ్యాసం ఇచ్చాడు. ఇక్కడ వ్యాసం ఎంత ఇచ్చాడు 7 మీటర్స్ ఇచ్చాడు. మనకు ఫార్ములా అనేది వ్యాసంలో ఉండదు, వ్యాసార్థాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. వ్యాసము అంటే తెలుసు కదా, మీ కింద కూడా క్లియర్ చెప్పాను. ఇది సర్కిల్ అనుకుంటే, ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ అనుకుంటే, ఇది ఏబి అనుకుంటే, ఏబి అనుకుంటే ఏ నుండి బికి మనకి ఏమవుతుంది, ఏ నుండి బికి వ్యాసం అవుతుంది. అదే ఇక్కడ సెంటర్ ఆఫ్ సర్కిల్ ఓ అనుకుంటే ఏఓ రేడియస్ వ్యాసార్థము, ఓబి కూడా మనకి ఏమవుతుంది రేడియస్, ఓకేనా, రేడియస్ వ్యాసార్థము. ఏబి మనకు వ్యాసము అంటే వ్యాసం అనేది మనకు 2r అవుతుంది. అప్పుడు వ్యాసార్థం ఏమవుతుంది వ్యాసంలో సగము అంటే ఇక్కడ వ్యాసార్థము అంటే మనకు వ్యాసము డయామీటర్ లో సగము. 7/2 ఎంత 3.5 మీటర్స్. అంటే ఇక్కడ వ్యాసం ఇచ్చాడు 7 మీటర్స్ వ్యాసం ఇచ్చాడు కాబట్టి దాన్ని వ్యాసార్థంలో కన్వర్ట్ చేస్తే వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది 3.5 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, సైక్లిస్ట్ విన్యాసంలో తిరిగేందుకు అవకాశం ఉండే ప్రాంత వైశాల్యం ఎంత. ఇలానే కదా తిరిగేది, ఇలా తిరుగుతున్నాడు అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఆ మొత్తం ఉపరితలం యొక్క వైశాల్యం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ గోళాకారము అని ఇచ్చిన, సింప్లీ గోళమాకారం అని ఇచ్చిన, కానీ సేమ్ కాన్సెప్టే కాబట్టి ఉపరితల వైశాల్యం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఉపరితల వైశాల్యము అంటేనే ఫార్ములా ఏంటి, ఉపరితల వైశాల్యము అంటేనే ఫార్ములా 4πr². ఫార్ములాస్ నోటెడ్ కావాలి అని చెప్పాను. ఉపరితల వైశాల్యము అంటేనే 4πr². 4 ఇంటూ పై అంటే ఎంత 22/7 ఇంటూ ఆర్ ఎంత ఇచ్చాడు 3.5 ఇంటూ 3.5.
వ్యాసం ఇచ్చాడు, దాన్ని వ్యాసంలోకి కన్వర్ట్ చేశా. డైరెక్ట్ చేశారనుకోండి ఆన్సర్ తప్పు వస్తుంది ఫ్రెండ్స్. అందుకే మీకు క్లియర్ చెప్తున్నా, వ్యాసం ఇచ్చాడా వ్యాసార్థం ఇచ్చాడా అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ వ్యాసం ఇస్తే దానిలో సగం మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. 7 1s 3 కాబట్టి 7 పోదు కాబట్టి 0. అగైన్ ఇప్పుడు 35, 7 5s 35. క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. 4 into 22 that is 88 into 0.5 into 3.5, 0.5 into 3.5. సో 5 5s డైరెక్ట్ ఇక్కడ ఇంటూ 0.5 అని చేయండి. ఎలా చేసినా మనకు ఆన్సర్ ఒకటే కదా. 2 into 3 అన్నా ఒకటి, 3 into 2 అన్నా ఒకటే కాబట్టి 5 5s 25, 2 ఉంటుంది. 5 3s 15 plus 2 ఎంత 17. ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్, ఇక్కడ ఒక ప్లేస్ ఇక్కడ ఒక ప్లేస్, మొత్తం 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ కాబట్టి దట్ ఈస్ 1.75. అంటే 0.5 into 3.5 ఎంత 1.72. 1.72 72 నా 5 5s 25, 5 5 5s 25, 5 2 ఉంటుంది. 5 3s 15 plus 2 ఎంత 17. 1.75, 1.75. ఇప్పుడు 1.75 into 88 చేయాలి కదా. 88, 8 5s 40, 4 0 ఉంటుంది. 8 7s 56, ఒక 4 60. 8 1s 8, 8 plus 6 ఎంత 14. ఫస్ట్ వన్. నెక్స్ట్ అగైన్ 8 తోనే కాబట్టి 1 4 0 0 0 0 4 5 1. ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్, ఇక్కడ ప్లేస్ వాల్యూస్ ఏం లేవు, ఇక్కడ 1 2 ప్లేసెస్ తర్వాత కాబట్టి 1 2 ప్లేసెస్ తర్వాత దట్ ఈస్ 154. 154 యూనిట్స్ ఏంటి మీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి వైశాల్యము అంటున్నాం కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది మీటర్ స్క్వేర్. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 154 మీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ సైక్లిస్ట్ మోటార్ సైకిల్ పైన ఆ విన్యాసాలు చేస్తూ ఉంటే ఆ విన్యాసం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం మనకి ఏమవుతుంది అంటే 154 మీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ వ్యాసం ఇచ్చాడు, ఆ వ్యాసాన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేసుకున్నాము వ్యాసార్థంలో కన్వర్ట్ చేసుకున్నాము. ఇక్కడ సైక్లిస్ట్ విన్యాసంలో తిరిగేందుకు అవకాశం ఉండేటువంటి ప్రాంత వైశాల్యము అంటే మొత్తం ఆ ప్రాంతం యొక్క వైశాల్యము అంటే మనకు ఉపరితల వైశాల్యాన్ని బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి ఉపరితల వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి మనకు 4πr². నెక్స్ట్ ఉపరితల వైశాల్యం ఇచ్చాడు, గోళం యొక్క వ్యాసార్థం క్యాలిక్యులేట్ చేయాలి. డైరెక్ట్ క్వశ్చన్. సమ్ టైమ్స్ అర్ధగోళాన్ని బేస్ చేసుకుని కూడా ఇవ్వచ్చు. అర్ధగోళం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఇచ్చేసి ఆ అర్ధగోళం యొక్క వ్యాసం అడగచ్చు లేదా వ్యాసార్థం అడగచ్చు. అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం ఇచ్చేసి ఆ అర్ధగోళం యొక్క వ్యాసార్థం కూడా అడగచ్చు. అంటే క్వశ్చన్ రివర్స్ లో ఇచ్చినట్టు అనమాట. నెక్స్ట్ ఉపరితల వైశాల్యం అంటే ఫార్ములా ఏంటి మనకు 4πr². ఎంత ఇచ్చాడు 154 ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు చూడండి 154, ఈ 4 ఈ సైడ్ వచ్చింది అనుకోండి బై 4 అవుతుంది అవునా. ఈ 4 ఈ సైడ్ వస్తే న్యూమరేటర్ డినామినేటర్లు ఏమవుతాయి ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పుడు పై అంటే ఎంత 22/7. యాక్చువల్ గా పై అంటే 22/7. అది ఈ సైడ్ వచ్చింది అనుకోండి న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ అవుతాయి కాబట్టి 7/22. మనకి ఇక్కడ ఉండేది ఏంటి r². అంటే r² is equal to 154. ఈ 4 ఇటు సైడ్ వస్తే 1/4 అవుతుంది. 22/7 ఈ సైడ్ వస్తే 7/22 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది రేడియస్ వచ్చేస్తుంది. క్యాలిక్యులేషన్ చూడండి 11 2s 22, 11 1s 11, 4 ఉంటుంది, 11 4s 44. Again 2 1s 2 7s 7 7s 49/4. ఏంటిది r². బట్ r ఏమవుతుంది ఈ స్క్వేర్ ఈ సైడ్ వస్తే మనకి ఏమవుతుంది స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 7, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2, 7/2. 7/2 అంటే ఎంత 7 లో సగం ఎంత 3.5. యూనిట్స్ ఏంటి సెంటీమీటర్స్ కాబట్టి మరి ఆ ఉపరితల వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు అయితే ఆ గోళం యొక్క వ్యాసార్థం మనకి ఏమవుతుంది అంటే 3.5 సెంటీమీటర్స్. 3.5 సెంటీమీటర్స్. అంటే కంటెంట్ అనేది మొత్తం క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ వినేటప్పుడు మీరు ప్రాబ్లం రాసుకొని మీరే ఓన్ గా చేయగలిగితే, చెప్పేటప్పుడు వినేదానికన్నా మీరే ఓన్ గా చేయగలిగితే ఆ క్యాలిక్యులేషన్స్ మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఇతరుతో చేసిన ఒక అర్ధగోళాకార గిన్నె లోపలి వ్యాసము 10.5 సెంటీమీటర్స్. మరి 100 చదరపు సెంటీమీటర్లకు 16 రూపాయల చొప్పున లోపలి వైపున టిన్ ప్లేటింగ్ వేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి, దేన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి అనేది తెలిస్తే చాలు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ ఫస్ట్ అర్ధగోళాకారం అని ఇచ్చాడు. సో మనకు క్లియర్ గా కనిపిస్తుంది అర్ధగోళాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు, హెమిస్పియర్ ను బేస్ చేసుకొని ఇచ్చాడు.
నెక్స్ట్ వ్యాసం ఇచ్చాడు. సో వ్యాసం బేస్ చేసుకొని వ్యాసార్థం క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా. సో మనకి ఏదైనా కానివ్వండి ఫార్ములాస్ వ్యాసార్థాన్ని బేస్ చేసుకున్నాయి కాబట్టి మనకు వ్యాసార్థం మనకి ఏమవుతుంది, వ్యాసములో సగం అవుతుంది కాబట్టి 10.5/2 అనేది మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, 100 చదరపు సెంటీమీటర్లకి 100 చదరపు సెంటీమీటర్లకి ఎంత ఖర్చు అవుతుంది అంట, 16 రూపాయలు ఖర్చు అవుతుందంట. అయితే లోపలి వైపున టిన్ ప్లేటింగ్ వేయడానికి అయ్యే ఖర్చు, సో లోపలి వైపున అంటే మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు, అంటే సంపూర్ణ మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, అర్ధగోళాన్ని బేస్ చేసుకొని వక్రతల వైశాల్యం క్యాలిక్యులేట్ చేస్తే చాలు. అంటే ఆ వక్రతల వైశాల్యానికి టిన్ ప్లేటింగ్ వేస్తే ఎంత ఖర్చు అవుతుంది అని క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. మరి అర్ధగోళాన్ని బేస్ చేసుకొని వక్రతల వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి మనకి, 2πr². వక్రతల బేస్ చేసుకొని ఓకేనా, అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా బేస్ చేసుకొని హెమిస్ఫియర్ కి ఫార్ములా ఏంటి, 2πr². మీకు ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను. సో 2 ఇంటూ పై అంటే ఎంత, 22/7 ఇంటూ r. r ఎంత ఇక్కడ, r రేడియస్ కదా, అంటే ఇక్కడ ఆల్రెడీ డయామీటర్ ఇచ్చాడు, డయామీటర్ లో సగం కాబట్టి 10.5/2 ఇంటూ 10.5/2. లేదా మీరు దీన్ని సింప్లిఫై చేసి కూడా ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. సో నేను అలాగే వేసేసాను. హియర్ 2 క్యాన్సల్, 2 క్యాన్సల్, 2 1s 2 11s 7 1s 7 1s 7.3 ఉంటుంది, 7 5s 35. అంటే ఓవరాల్ గా 2 ఓకే 11 ఇంటూ 1.5 ఇంటూ 10.5. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నా, 11 5s 15 75, పక్కన 0 కాబట్టి 7 డైరెక్ట్ రాసుకోవచ్చు. నెక్స్ట్ 15 1 15, ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్, 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్. నెక్స్ట్ 11 ఉంది కాబట్టి ఇంటూ 11 అంటే 1575 1575. సో చేసేస్తే 5 2 1 ఉంటుంది, 3 1 ఉంటుంది, 7 1 అంటే ఎన్ని ప్లేసెస్ తర్వాత పాయింట్, 2 ప్లేసెస్ తర్వాత పాయింట్. అంటే ఓవరాల్ గా మనకి ఎంత వచ్చింది అంటే 17 అంతేనా, 173.25. యూనిట్స్ ఏంటి, సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఏంటిది, వక్రతల వైశాల్యము. ఇది వక్రతల వైశాల్యము అంటే ఈ అర్ధగోళాన్ని బేస్ చేసుకొని వక్రతల వైశాల్యం ఇది. అంటే మీకు మామూలుగా అంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసామో ఇంతవరకు మనం అదే క్యాలిక్యులేట్ చేస్తాము. బట్ ఇక్కడ కంటెంట్ ఇది కాదు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 100 చదరపు సెంటీమీటర్లకి ఇంత అయితే ఇన్ని చదరపు సెంటీమీటర్లకి ఎంత, సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ చదరపు సెంటీమీటర్లే కదా, చదరపు సెంటీమీటర్ల వైశాల్యము అంటే చదరపు సెంటీమీటర్లు. మరి 100 చదరపు సెంటీమీటర్లకి ఎంత అయితే 1 చదరపు సెంటీమీటర్కి ఏమవుతుంది, 16/100 అవుతుంది. అవునా, ఈ 100 వస్తే బై అవుతుంది కాబట్టి మనకి ఎన్ని చదరపు సెంటీమీటర్లకు కావాలి, 173.25 చదరపు సెంటీమీటర్లకి ఎంత వస్తుంది, 173.25 ఇంటూ 1 చదరపు సెంటీమీటర్కి ఎంత, 16/100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు మొత్తం అయ్యేటువంటి టిన్ ప్లేటింగ్ వేయడానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చు ఎంతనో తెలుస్తుంది. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. డినామినేటర్ 100 ఉంది కాబట్టి ఇంకొక 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకోండి, ఆన్సర్ ఎంతనో తెలిసిపోతుంది. సో మల్టిప్లై చేస్తున్నా, 17325 ఇంటూ 16, 6 33 ఉంటుంది, 6 12 3 15, 6 18 1 19, 42 1 43, 6 1 6 1 4 10. నెక్స్ట్ ఒకటితోనే కాబట్టి 17325 0 0 1 2 1 7 7 2 ఎంత వస్తుంది, మొత్తం 4 ప్లేసెస్ తర్వాత పాయింట్. ఇక్కడ ఆల్రెడీ 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ 2 ప్లేసెస్ తర్వాత పాయింట్. డినామినేటర్ 100 ఉంది కాబట్టి ఇంకొక 2 ప్లేసెస్ తర్వాత పాయింట్, అంటే మొత్తం 4 ప్లేసెస్ తర్వాత పాయింట్. 1 2 3 4 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే 27.72 అంటే ఓవరాల్ గా 27 రూపాయల 72 పైసలు అయితే మనకు ఖర్చు రావడం అయితే జరుగుతుంది. సో ఈ సింపుల్ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా. సో క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి కొంచెం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. 1 చదరపు సెంటీమీటర్ కి ఇక్కడ చూడండి, 100 చదరపు సెంటీమీటర్లకి 16 రూపాయలు అయితే 1 చదరపు సెంటీమీటర్ కి ఏమవుతుంది, ఈ 100 వస్తే బై అవుతుంది కాబట్టి 16/100 రూపీస్ అవుతుంది. మనకు కావాల్సింది 173.25 చదరపు సెంటీమీటర్లకు కాబట్టి 173.25 ఇంటూ 1 చదరపు మీటర్ 16/100 కాబట్టి 16/100 క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 27.72 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక భవంతి యొక్క అర్ధగోళాకారం, ఇక్కడ కూడా ఏ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఇచ్చాడు, అర్ధగోళాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు.
గోపురం యొక్క భూ పరిధి ఇచ్చాడు. ఇక్కడ వ్యాసార్థం అని మెన్షన్ చేయలేదు, వ్యాసము అని మెన్షన్ చేయలేదు. భూ పరిధి అంటే ఆ వృత్తం యొక్క చుట్టుకొలతను బేస్ చేసుకుని ఉంటుంది ఫ్రెండ్స్. భూ పరిధి అంటే మనకు దేన్ని బేస్ చేసుకొని? చుట్టుకొలత బేస్ చేసుకొని, అంటే ఆ వృత్తం యొక్క చుట్టుకొలతను బేస్ చేసుకొని. మరి వృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఏంటి? 2πr. ఆ 2πr ఎంత ఇచ్చాడు? 17.6 ఇచ్చాడు. మరి దీని నుంచి రేడియస్ కనుక్కోవచ్చా? ఎస్, ఫస్ట్ రేడియస్ కనుక్కుందాము. r ఏమవుతుంది? 17.6. ఈ 2 ఇటు వస్తే బై 2 అవుతుంది. పై అంటే ఎంత? 22/7 కదా, 22/7. ఈ 22/7 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? ఫ్రాక్షన్ ఫార్మ్ ఈ సైడ్ వస్తే న్యూమరేటర్ డినామినేటర్ ఏమవుతాయి? కిపించబడతాయి. 22/7 మనకి ఏమవుతుంది? 7/22. సింప్లిఫికేషన్స్ ఏమైనా పోతాయా? 11 2s are 22, 11 1s are 11.6. Next again 2 1s are 2 1s are 2 8s are. Next 2 తో 2 1s are 2 4s are 7 4s are 28. అంటే ఓవరాల్ గా 2.8 వస్తుంది. ఓకేనా? 7 4s are 28. 1 ప్లేస్ తర్వాత పాయింట్ కాబట్టి 2.8 యూనిట్స్ మీటర్స్ లో ఉంది కాబట్టి 2.8 మీటర్స్. ఏంటిది? వ్యాసార్థము. అంటే మనం మొత్తం మీద వ్యాసార్థం ఎంతనో క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? 100 చదరపు సెంటీమీటర్లకు రంగు వేయడానికి 5 రూపాయలు అయితే గోపురానికి మొత్తానికి రంగు వేయడానికి ఎంత అవుతుంది? ఇక్కడ కూడా మనం సంపూర్ణతల తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? వక్రతల పరంగానే తీసుకోవాలి. మరి అర్ధగోళాన్ని బేస్ చేసుకొని వక్రతల వైశాల్యము అంటేనే ఫార్ములా ఏంటి మనకి? 2πr². వక్రతల వైశాల్యము అంటేనే 2πr². సో 2 ఇంటూ పై 22/7 ఇంటూ r². r అంటే ఎంత? 2.8 కాబట్టి 2.8 ఇంటూ 2.8 మొత్తం క్యాలిక్యులేషన్ పార్ట్ అన్నమాట. 7 1s are 2 అనేది చిన్నది కాబట్టి 0.7 4s are 28. నెక్స్ట్ 2 22s are 44 ఇంటూ దీని పరంగా చూద్దాం. 4 8s are 32, 3 ఉంటుంది. 4 2s 8 ప్లస్ 3 ఎంత? 11. 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్, దట్ ఈస్ 1.12 ఇంటూ 44. 1.12 ఇంటూ 44. 4 2s 8, 4 1s 4, 4 1s 4. అగైన్ 4 తోనే కాబట్టి 448. 8 2 1 9 4. 1 2 ప్లేసెస్ తర్వాత దట్ ఈస్ 49.28. 49.28 ఏంటి? యూనిట్స్ ఏంటి? మీటర్స్ బేస్ చేసుకుంది కాబట్టి చదరపు మీటర్లు. ఇక్కడ యూనిట్స్ బేస్ చేసుకొని చెప్పాము చదరపు మీటర్లు. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 100 చదరపు మీటర్లను బేస్ చేసుకుని ఇవ్వలేదు. ఇన్ కేస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ చూస్తే ఇక్కడ సెంటీమీటర్స్ లోనే ఇచ్చాడు, ఇక్కడ సెంటీమీటర్స్ లోనే ఇచ్చాడు కాబట్టి మనకి ఎటువంటి కన్వర్షన్స్ లేవు, డైరెక్ట్ చేసేసాము. బట్ ఇక్కడేమో మీటర్స్ లో ఇచ్చాడు, ఇక్కడేమో సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి మళ్ళీ కొంచెం మనం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఎలా చేంజ్ చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని మనము ఓవరాల్ గా సెంటీమీటర్స్ లైక్ మనం కన్వర్ట్ చేసుకున్నాము అనుకోండి. సెంటీమీటర్స్ లైక్ కన్వర్ట్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? చదరపు మీటర్స్ అంటే మీటర్స్ ఇంటూ మీటరే కదా. అప్పుడు 49.28 ఇంటూ మీటర్స్ ఇంటూ మీటర్స్ అంటే 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్స్. అగైన్ 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఓవరాల్ గా చదరపు సెంటీమీటర్లకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనకు 100 చదరపు ఇక్కడ చూడండి, 100 చదరపు సెంటీమీటర్లకి 5 రూపాయలు. అంటే 100 చదరపు సెంటీమీటర్లకి ఎంత? 5 రూపాయలు. అంటే 5 ఇంటూ 49.28 ఇంటూ 100 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 100 ఇంటూ 100 చేస్తున్నాం కాబట్టి 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 49.28 ఇంటూ 5. 5 8s are 40, 5 2s are 10 plus 4 14, 40 5 9s are 45 plus 1 46, 5 4s are 20 24. అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకు 24,640 రూపీస్ మనకు ఓవరాల్ గా మొత్తం ఖర్చు రావడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అనుకుంటారేమో, కన్ఫ్యూజ్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వృత్తం యొక్క చుట్టుకొలత భూ పరిధి ఇచ్చాడు కాబట్టి అది వృత్తం యొక్క చుట్టుకొలతను బేస్ చేసుకొని ఇచ్చాడు. ఈ చుట్టుకొలతను బేస్ చేసుకొని నేనేం క్యాలిక్యులేట్ చేశాను? రేడియస్ క్యాలిక్యులేట్ చేశా. నెక్స్ట్ వక్రతల వైశాల్యం బేస్ చేసుకొని మొత్తం ఎంత వచ్చింది? వక్రతల వైశాల్యము 49.28 చదరపు మీటర్స్ వచ్చింది. బట్ ఇక్కడ చదరపు సెంటీమీటర్ల పరంగా అడిగాడు కాబట్టి దీన్ని నేను సెంటీమీటర్స్ లే కన్వర్ట్ చేస్తున్నా. ఏంటి? 49.28 ఒక మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్స్. చదరపు మీటర్స్ అంటే ఏంటి? మీటర్ ఇంటూ మీటర్ కాబట్టి ఒక మీటర్ 100 సెంటీమీటర్స్ కాబట్టి 100 సెంటీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్. అప్పుడు 100 ఇంటూ 100 చదరపు సెంటీమీటర్లు. లేదా మీరు ఇలా కన్వర్ట్ చేసుకుంటే ఇలాగేం చేయండి. అప్పుడు ఏం చేస్తాము? 100 చదరపు సెంటీమీటర్లకు 5 రూపాయలు అయితే, ఓకేనా, అలాగే రాయాలంటే 100
చదరపు సెంటీమీటర్లకి 5 రూపాయలు అయితే ఇప్పుడు మనకి ఏమడిగాడు 49.28 ఇంటూ 100 ఇంటూ 100 చదరపు మీటర్లకి ఎంత? ఈ 100 వస్తే మనకి ఏమవుతుంది బై 100 అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది బై 100 అవుతుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇంటూ 5 100 క్యాన్సిల్ అయిపోతే 49.28 ఇంటూ 100 ఇంటూ 5 49.28 ఇంటూ 100 ఇంటూ 5 సేమ్ అదే క్యాలిక్యులేషన్. ఇక్కడ ఏం చేస్తున్నా 100 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి ఒక 100 చదరపు సెంటీమీటర్స్ ఏం చేశాను క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేస్తే మనకు ఒక్కో 100 సెంటీమీటర్స్ కి ఎంత ఇచ్చాడు అమౌంట్ 5 రూపీస్ అని ఇచ్చాడు కాబట్టి ఈ 100 చదరపు సెంటీమీటర్ దగ్గర ఏం రాసుకున్నా 5 రూపీస్ రాసుకున్నా. 5 ఇంటూ 49.28 ఇంటూ 100 1 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ కాబట్టి 2 zeros క్యాన్సల్ అంటే 49.28 ఇంటూ 100 ఏమవుతుంది 4928 అవుతుంది. 4928 ఇంటూ 5 చేసామనుకోండి మనకు మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది 24,640 రూపీస్ అయితే ఖర్చు రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే గోళాకార బెలూన్ యొక్క వ్యాసము 7 సెంటీమీటర్స్ నుంచి 14 సెంటీమీటర్స్ వరకు పెరిగే విధంగా గాలి నింపబడింది. మరి ఈ రెండు కేసెస్ బేస్ చేసుకొని ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి ఫస్ట్ వ్యాసము 7 సెంటీమీటర్స్ బేస్ చేసుకొని ఉపరితల వైశాల్యం క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ 14 సెంటీమీటర్స్ బేస్ చేసుకొని ఉపరితల వైశాల్యం క్యాలిక్యులేట్ చేసి వాటి యొక్క రేషియో క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. మరి గోళాకారం బేస్ చేసుకొని ఉపరితల వైశాల్యము అంటేనే ఫార్ములా ఏంటి 4πr². మనకు తెలిసినటువంటి ఫార్ములానే గోళం యొక్క ఉపరితల వైశాల్యము అంటేనే సర్ఫేస్ ఏరియా అంటేనే 4πr². మరి ఇక్కడ వ్యాసం పరంగా ఇచ్చాడు అంటే ఐ మీన్ డయామీటర్ పరంగా ఇచ్చాడు. సో దీన్ని మనం రేడియస్ లో కన్వర్ట్ చేసాము అనుకోండి. సో వ్యాసం డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అయితే మరి దీని యొక్క రేడియస్ r1 ఏమవుతుంది 7/2 సెంటీమీటర్స్ అంటే ఫస్ట్ కేసులో. నెక్స్ట్ సెకండ్ కేసులో డయామీటర్ 14 సెంటీమీటర్స్ అయితే ఐ మీన్ r2 ఈజ్ ఈక్వల్ టు దీని యొక్క రేడియస్ ఏమవుతుంది 14/2 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ డయామీటర్ లో సగము మనకు రేడియస్ కాబట్టి సో ఇక్కడ డయామీటర్ 7 అయితే 7/2 రేడియస్ అవుతుంది. డయామీటర్ 14 అయితే 14/2 మనకి ఏమవుతుంది రేడియస్ అవుతుంది. మరి ఈ కేసెస్ బేస్ చేసుకొని రేషియో క్యాలిక్యులేట్ చేస్తే ఉపరితల వైశాల్యం ఉంటుందే కదా 4πr1 అంటే ఫస్ట్ కేస్ బేస్ చేసుకొని 7/2 స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ ఇస్తూ సెకండ్ కేస్ బేస్ చేసుకొని 4πr² సెకండ్ కేస్ లో రేడియస్ ఎంత 14/2 హోల్ స్క్వేర్ ఓకేనా r² కాబట్టి సింప్లిఫై చేస్తే హియర్ 4π క్యాన్సల్. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చూడండి డినామినేటర్ లో 2² డినామినేటర్ లో 2² క్యాన్సల్. నెక్స్ట్ 7² అంటే ఎంత 7 into 7 is to 14² అంటే ఎంత 14 into 14 సింప్లిఫై చేస్తే 7 1s 7 2s 7 1s 7 2s దట్ ఈస్ 1 is to 2 2s ఎంత 4 అంటే ఇక్కడ ఓవరాల్ గా ఉపరితల వైశాల్యాల యొక్క నిష్పత్తి మనకి ఏమవుతుంది అంటే 1 is to 4 అవుతుంది. లేదా మీరు రేడియస్ ని కన్వర్ట్ చేయకపోయినా కానీ డైరెక్ట్ చెప్పేసేయచ్చు ఎందుకంటే రేషియో పరంగా చెప్తున్నాం కాబట్టి. బట్ క్లారిటీ కోసము నేను డయామీటర్స్ ని రేడియస్ ని కన్వర్ట్ చేసి వాటి యొక్క రేషియో క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ చంద్రుడి వ్యాసము భూమి యొక్క వ్యాసంలో సుమారు 4వ వంతు ఉంటుంది. వాటి ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత లేదా వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? సో ఇక్కడ అడగచ్చు ఉపరితల వైశాల్యాల పరంగా అడగచ్చు ఘనపరిమాణాలను బేస్ చేసుకొని కూడా అడగచ్చు. ఉపరితల అంటేనేమో 4πr² ఫార్ములా తీసుకోవాలి. ఘనపరిమాణం పరంగా అడిగితే 4/3πr³ ఫార్ములా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి చంద్రుని వ్యాసము భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు అంటే ఫస్ట్ భూమి వ్యాసము d అనుకున్నాము అనుకోండి. భూమి వ్యాసము అంటే వ్యాసం అంటే డయామీటర్ భూమి వ్యాసము d అనుకున్నాము అనుకోండి. చంద్రుని వ్యాసం ఏమవుతుంది చంద్రుని వ్యాసం మనకి ఏమవుతుంది ఈ భూమి వ్యాసం ఎంతైతే ఉంటుందో ఈ భూమి వ్యాసంలో 4వ వంతు అంటే d/4 అవుతుంది అవునా. భూమి వ్యాసంలో చూడండి ఇక్కడ భూమి యొక్క వ్యాసంలో సుమారు 4వ వంతు అంటే భూమి యొక్క వ్యాసం ఎంతైతే ఉంటుందో దానిలో 1/4వ వంతు అంటే 1/4 అని 4వ వంతు ఎవరి వ్యాసం ఉంటుంది అంటే చంద్రుని వ్యాసం ఉంటుంది. ఇది డయామీటర్ బేస్ చేసుకొని దీన్ని మనము వ్యాసార్థంలో కన్వర్ట్ చేసాము అనుకోండి. వ్యాసార్థం మనకి ఏమవుతుంది డయామీటర్ లో సగము దట్ ఈస్ d/2.
నెక్స్ట్ దీన్ని డయామీటర్ లో సగము వ్యాసార్థం పరంగా కన్వర్ట్ చేస్తే డయామీటర్ లో సగము సగము అంటే 1/2 కాబట్టి d/8 d/8 ఇక్కడ రేడియస్ బేస్ చేసుకొని చెప్పాము. ఇప్పుడు ఉపరితల వైశాల్యాల నిష్పత్తి మనం ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ చంద్రుడి బేస్ చేసుకొని చంద్రుడి యొక్క ఉపరితల వైశాల్యము ఫార్ములా 4πr², చంద్రుడి బేస్ చేసుకొని 4πr² అంటే ఇక్కడ మనకు d/8 ఉంది. d/8 హోల్ స్క్వేర్. నెక్స్ట్ బై రేషియో ఇస్ బై, లేదా రేషియో అంటే మనకు బై రూపంలో చెప్పొచ్చు లేదా రేషియో పరంగా చెప్పొచ్చు. దట్ ఈస్ x:y అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనము x/y గా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ చంద్రుని వ్యాసం బేస్ చేసుకొని చంద్రుని బేస్ చేసుకొని ఉపరితల వైశాల్యము. నెక్స్ట్ భూమి యొక్క ఉపరితల వైశాల్యం బేస్ చేసుకొని 4πr², ఇక్కడ r అంటే ఏంటి d/2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే 4π మనకి ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ d², ఇక్కడ d² ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది. రేడియస్ లే కన్వర్ట్ చేశాను కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఓకే d అలాగే ఉంచుకోండి. d² క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 1/8² అంటే ఎంత 64 ఇస్టు 1/2² అంటే ఎంత 4. సింప్లిఫై చేస్తే here 4 1s are 4, 4 1s are 4 6 are 24 అంటే మనకి ఏమొస్తుంది 1/16 ఇస్టు 1/1 అంటే ఇక్కడ 1 ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసాం అనుకోండి, డినామినేటర్ లో 16 ఉండకూడదు అంటే దీన్ని 16 తో మల్టిప్లై చేయండి, దీన్ని కూడా మనం 16 తో మల్టిప్లై చేస్తే ఓవరాల్ గా మనకు ఏ రేషియోలోకి ఫామ్ అవుతుంది అంటే 1:16 రేషియోలోకి ఫామ్ అవుతుంది. అంటే చంద్రుని యొక్క ఉపరితల వైశాల్యము భూమి యొక్క ఉపరితల వైశాల్యాల మధ్య నిష్పత్తి ఏ విధంగా ఉంది అంటే 1:16. ఇన్ కేసు ఘన పరిమాణాల పరంగా అడిగాడు అనుకోండి, మనకేమవుతుంది క్యూబ్ అవుతుంది. ఘన పరిమాణము అంటే మనకు 4/3πr³, 4/3π క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యూబ్ పరంగా అంటే 1/8³ 512 అవుతుంది. 1/2³ 8 అవుతుంది. అంటే ఇక్కడ సింప్లిఫై చేసాం అనుకోండి, ఐ థింక్ మనకి ఎంత వస్తుంది 1/512 ఇస్టు 1/2³ అంటే ఎంత 8. దీన్ని సింప్లిఫై చేస్తే 8 1s are 8, 8 6 48, 8 4 32 అంటే ఓవరాల్ గా మనకి ఏ రేషియోలోకి వస్తుంది 1:64. అంటే ఇక్కడ ఉపరితల వైశాల్యాల నిష్పత్తి అయితేనేమో 1:16 అవుతుంది, ఘన పరిమాణాల నిష్పత్తి అయితేనేమో 1:64 అవుతుంది. అది క్వశ్చన్ బేస్ చేసుకొని ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఆన్సర్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద కన్ఫ్యూజ్ ఏం లేదు. వ్యాసం d అనుకోండి, భూమి యొక్క వ్యాసం d అనుకుంటే భూమి వ్యాసంలో 4 వంతు కాబట్టి చంద్రుని వ్యాసం d/4 అవుతుంది. ఇది వ్యాసము. దీన్ని రేడియస్ లో కన్వర్ట్ చేసాం అనుకోండి, వ్యాసంలో సగము. ఫస్ట్ మనకి ఇక్కడ చంద్రుని పరంగా ఇచ్చాడు కాబట్టి చంద్రుని యొక్క ఉపరితల వైశాల్యం 4πr² కదా, r అంటే d/8 కాబట్టి r². నెక్స్ట్ 4πr², r అంటే d/2 కాబట్టి d². 4π క్యాన్సల్, d² క్యాన్సల్. అప్పుడు 1/64 ఇస్టు 1/4 సింప్లిఫై చేస్తే మనకు 1:16. నెక్స్ట్ 0.25 సెంటీమీటర్స్ మందం కలిగిన స్టీల్ తో ఒక అర్ధగోళం అంటే తెలుసు కదా మనకి, ఏదైనా కానీ ఒక అర్ధగోళం పరంగా అంటే ఒక సగం ఇలా చెప్పుకోవచ్చు. ఓకేనా, హెమిస్పియర్ అంటాం. అర్ధగోళం మందం ఎంత ఉందంట 0.25 సెంటీమీటర్స్. అంతర వ్యాసార్థం అంటే ఏంటి, ఇక్కడ లోపల వ్యాసార్థం ఎంత ఉంది 5 సెంటీమీటర్స్ ఉంది. అయితే బాహ్య వక్రతల వైశాల్యం ఎంత అంటే ఇప్పుడు దీనికి మందం కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి వక్రతల వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి, అర్ధగోళాన్ని బేస్ చేసుకొని వక్రతల వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా 2πr². అవునా, 2πr². బట్ ఇక్కడ r ఏం తీసుకోవాలి అంటే ఈ అంతర్ వ్యాసార్థం ఎంతైతే ఉంటుందో ఈ అంతర్ వ్యాసార్థంతో పాటు ఈ మందాన్ని కూడా మనము తీసుకోవాలి. అంటే అర్థం ఏంటి 5 + 0.25 దట్ ఈస్ 5.25. అంటే ఈ బాహ్య వక్రతల వైశాల్యం యొక్క రేడియస్ మనకి ఏమవుతుంది అంటే 5.25. అంటే మందంతో పాటు అది ఎంతైతే మందం ఉందో ఆ మందంతో పాటు అంతర వ్యాసార్థం కూడా తీసుకుంటే మనకి ఏమవుతుంది బాహ్య వక్రతల వైశాల్యాన్ని బేస్ చేసుకొని రేడియస్ గా తీసుకుంటాం. సింప్లీ 2 × π అంటే ఎంత 22/7 ఇంటూ రేడియస్ r ఎంత 5.25 ఇంటూ 5.25. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో మనకు అదే ఏమవుతుంది బాహ్య వక్రతల వైశాల్యం. సింప్లిఫై చేద్దామా, 7 1s are 5 కాబట్టి 0.7 7s are 49, 3 ఉంటుంది, 7 5s are 35. 2 ×
22 ఇంటూ 0.75 ఇంటూ 5.25 దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేయండి. ఐ థింక్ అప్రాక్సిమేట్ గా 173 సంథింగ్ వస్తుంది, 173.25 అలా సంథింగ్ వస్తుంది. యూనిట్స్ సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుంది, సెంటీమీటర్ స్క్వేర్. ఒక్కసారి మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన గోళం యొక్క ఘనపరిమాణము. గోళం ఘనపరిమాణము అంటేనే మనకు ఫార్ములా ఏంటి, 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై ఆర్ క్యూబ్ వ్యాసార్థమే ఇచ్చాడు కాబట్టి 4/3. పై అంటే ఎంత, 22/7. ఆర్ క్యూబ్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7. సింప్లిఫై చేయండి, ఆన్సర్ ఎంత వస్తే అంత. 7 7 క్యాన్సల్. 4 ఇంటూ 22 88. 88 ఇంటూ 49 చేయండి, వచ్చిన దాన్ని బై 3 చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అర్ధగోళాకార గిన్నె 3.5 సెంటీమీటర్స్ వ్యాసార్థం కలిగి ఉంది, దాని ఘనపరిమాణం ఎంత? సో ఇక్కడ గోళాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు కాబట్టి గోళం యొక్క ఘనపరిమాణం ఎంత, 4/3 పై ఆర్ క్యూబ్. నెక్స్ట్ అర్ధగోళాన్ని బేస్ చేసుకొని అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఫార్ములా ఏంటి, 2/3 పై ఆర్ క్యూబ్. 2/3 పై ఆర్ క్యూబ్. సో 2/3 పై అంటే ఎంత, 22/7. ఆర్ క్యూబ్, ఆర్ అంటే ఎంత ఇక్కడ 3.5 ఇంటూ 3.5 ఇంటూ 3.5. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, మనకు ఆన్సర్ ఎంత వస్తాయి అంత. ఇక్కడ మనకు ఫార్ములాను బేస్ చేసుకుని చెప్పాము, మీరు సింప్లిఫై చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అంటే గోళం యొక్క ఉపరితల వైశాల్యము అంటే 4πr². నెక్స్ట్ అర్ధగోళాన్ని బేస్ చేసుకొని వక్రతల వైశాల్యము అంటే 2πr². అర్ధగోళాన్ని బేస్ చేసుకొని సంపూర్ణతల వైశాల్యము అంటే 3πr². నెక్స్ట్ గోళాన్ని బేస్ చేసుకొని ఘనపరిమాణము అంటే 4/3 పై ఆర్ క్యూబ్. అర్ధగోళాన్ని బేస్ చేసుకొని ఘనపరిమాణము అంటే 2/3 పై ఆర్ క్యూబ్. ఫార్ములాస్ నోటెడ్ అయితే మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే 28 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక ఘన గోళాకార బంతి ద్వారా స్థానభ్రంశం చెందిన నీటి పరిమాణం ఎంత? ఇక్కడ సింపుల్ క్వశ్చన్ చూడండి, 28 సెంటీమీటర్స్ వ్యాసం కలిగిన అని ఇచ్చాడు. సో వ్యాసం ఇచ్చాడు, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వ్యాసార్థము. వ్యాసంలో సగము వ్యాసార్థం కాబట్టి 28 లో సగం ఎంత, 14 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఏమవుతుంది, 14 సెంటీమీటర్స్. మరి దీన్ని బేస్ చేసుకొని స్థానభ్రంశం చెందిన నీటి పరిమాణము అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఆ గోళం యొక్క ఘన పరిమాణం క్యాలిక్యులేట్ చేయాలి. గోళం యొక్క ఘన పరిమాణము. మరి గోళం యొక్క ఘన పరిమాణము అంటే ఫార్ములా ఏంటి, 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై ఆర్ క్యూబ్. సింప్లిఫై చేస్తే 4/3 పై అంటే ఎంత, 22/7 ఇంటూ ఆర్ క్యూబ్. ఆర్ 14 సెంటీమీటర్స్ కాబట్టి 14 ఇంటూ 14 ఇంటూ 14. సో సింప్లిఫై చేయండి, 7 1s 7 2s 4 ఇంటూ 22 88 ఇంటూ ఈ 3 మల్టిప్లై చేసి మొత్తం మల్టిప్లై చేసి బై 3 చేయండి, మీకు ఆన్సర్ ఎంత వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్. మీరు ఆన్సర్ చేస్తే 11498 సంథింగ్ 2/3 యూనిట్స్ ఏంటి ఇక్కడ మనకు సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ క్యూబ్. ఒక్కసారి మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే మీరు క్యాలిక్యులేట్ చేస్తేనే మీకు ఆ క్యాలిక్యులేషన్స్ పార్ట్ అనేది స్పష్టంగా అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఒక లోహపు బంతి వ్యాసం ఇచ్చాడు, లోహము సాంద్రత 8.9 గ్రామ్స్ పర్ ఘన సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే ద్రవ్యరాశి ఎంత అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అసలు ద్రవ్యరాశి అంటే మనకు ఫార్ములా ఏంటి, మాస్ ఇజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అంటే సాంద్రత ఇంటూ ఘనపరిమాణము. సాంద్రత తెలుసు, మనకు కావాల్సిన ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేయాలి, వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. మరి వ్యాసం ఎంత ఇచ్చాడు, 4.2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ వ్యాసంలో సగము రేడియస్ కదా, అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, వ్యాసంలో సగము దట్ ఈస్ 2.1 సెంటీమీటర్స్. మరి దీన్ని బేస్ చేసుకొని డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఘనపరిమాణము అంటున్నాం కాబట్టి, మరి బంతి అంటే గోళాకారం కాబట్టి గోళం యొక్క ఘనపరిమాణము అంటేనే 4/3 పై అంటే ఎంత, 22/7 ఆర్ క్యూబ్ 2.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1. దీన్ని సింప్లిఫై చేయండి, మీకు ఏమొస్తుందంటే వాల్యూమ్ వచ్చేస్తుంది, వాల్యూమ్ వస్తుంది. మరి దీన్ని డెన్సిటీ ఎంత ఇచ్చాడు, 8.9 ఇంటూ ఇక్కడ వచ్చినటువంటి వాల్యూమ్ చేయండి, మొత్తం మీద ద్రవ్యరాశి అనేది గ్రామ్స్ లో వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఒక్కసారి వాల్యూమ్ చేయండి, మీరు ఎంత వస్తుందంటే 38.808 సంథింగ్ వస్తుంది సెంటీమీటర్ క్యూబ్. అంటే డెన్సిటీ ఇంటూ 38.8. ఓవరాల్ గా మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 345 సంథింగ్ గ్రామ్స్ అయితే మీకు ఆన్సర్ అయితే ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేయాలి ఫ్రెండ్స్, క్యాలిక్యులేషన్ చేస్తేనే మీకు ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా చేశాం కాబట్టి ఇంకా మీకు క్లూ ఇస్తున్నా, క్లూ ఇస్తే మీరే ఆన్సర్స్ అయితే చేయగలగాలి.
నెక్స్ట్ ఉపరితల వైశాల్యం ఇచ్చాడు, ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేయాలి. మరి గోళం యొక్క ఉపరితల వైశాల్యము అంటే ఫార్ములా ఏంటి? 4πr². ఉపరితల వైశాల్యము అంటే మనకు 4πr² ఎంత ఇచ్చాడు? 154 ఇచ్చాడు. దీని నుంచి మనం r² క్యాలిక్యులేట్ చేయొచ్చు. 154 ఇంటూ ఈ 4 ఈ సైడ్ వస్తే 1/4 అవుతుంది. 22/7 ఈ సైడ్ వస్తే 7/22. 11 2s 11 1s 11 4s అగైన్ 2 1s 2 7s 7. ఇక్కడ r ఏమవుతుంది? 7² అంటే 7 అవుతుంది. 4 అంటే 2² కాబట్టి 2, దట్ ఈస్ 3.5 యూనిట్ సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఉపరితల వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్స్ అయితే రేడియస్ మనకి ఏమవుతుంది అంటే 3.5 సెంటీమీటర్స్. దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? గోళం యొక్క ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేయాలి. ఘనపరిమాణం అంటే ఫార్ములా ఏంటి? 4/3πr³. 4/3πr³. ఆర్ ఎంత ఇక్కడ? 3.5. సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తే 179 2/3 సెంటీమీటర్స్ క్యూబ్. ఇది ఘనపరిమాణం. 4/3πr³ ఫార్ములా. బట్ ఆర్ ఎంత? 3.5. సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. 10 సెంటీమీటర్స్ వ్యాసం కలిగిన, సో వ్యాసం ఇచ్చాడు, దాన్ని వేస్ట్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వ్యాసార్థం క్యాలిక్యులేట్ చేయాలి. 10.5/2 వ్యాసార్థం వచ్చేస్తుంది. అర్ధగోళాకార గిన్నెలో ఎన్ని లీటర్లు, అంటే అర్ధగోళాకారాన్ని బేస్ చేసుకొని మనము వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ వాల్యూమ్ బై 1000 చేసామనుకోండి, ఎందుకంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్స్ కాబట్టి 1000 సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి బై 1000 చేసేస్తే మనకి ఎన్ని లీటర్స్ లో తెలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని వాల్యూమ్ అంటేనే మనకు ఫార్ములా ఏంటి? అర్ధగోళాన్ని బేస్ చేసుకుని వాల్యూమ్ అంటే 2/3πr³. 2/3πr³. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఆన్సర్ 303.1875 సెంటీమీటర్ క్యూబ్. కానీ మనకు తెలుసు ఏమని? 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ క్యూబ్? 1000 సెంటీమీటర్స్ క్యూబ్. కాబట్టి మనకు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎన్ని లీటర్ల పాలను అని ఇచ్చారు కాబట్టి బై 1000 చేసామనుకోండి 0.303 లీటర్స్, అంటే అప్రాక్సిమేట్ గా 0.303 లీటర్స్ పాలను నింపగలము. క్లియరా? ఇక్కడ మీరు హైలైట్ చేసుకోండి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ క్యూబ్ అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి బై 1000 చేస్తే సరిపోతుంది. క్యాలిక్యులేషన్ పార్ట్స్ అన్ని. నెక్స్ట్ ఔషధం యొక్క ఒక క్యాప్సూల్ 3.5 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంది. సో ఇక్కడ మళ్ళీ వ్యాసాన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు కాబట్టి వ్యాసార్థము అంటేనే మనకు 3.5/2 దేంట్లో కన్వర్ట్ అయింది? మిల్లీమీటర్స్ లోకి వస్తుంది. నెక్స్ట్ క్యాప్సూల్ నింపడానికి ఎంత వస్తుందము ఘనపరిమాణం క్యాలిక్యులేట్ చేయాలి. అది కూడా గోళాకారాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు కాబట్టి గోళాకారాన్ని బేస్ చేసుకొని ఘనపరిమాణము వాల్యూమ్ ఏంటి? ఫార్ములా 4/3πr³. ఆర్ ఎంత ఇక్కడ? 3.5/2. సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 72 సంథింగ్. ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఆన్సర్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేయండి. 22.458 మిల్లీమీటర్స్ లో ఉంది కాబట్టి ఘన మిల్లీమీటర్స్. ఇది మనకు ఆన్సర్. ఒక్కసారి చెక్ చేయండి. ఘన పరిమాణము అంటే 4/3πr³. బట్ ఆర్ ఎంత ఇక్కడ? 3.5/2. సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది.